అనగనగా ఒక పెద్ద దట్టమైనటువంటి అడవి. ఆ అడవిలో గొరిల్లాస్ ఫ్యామిలీస్ నివసించేవి. ఇవి ఎప్పుడు గుంపులుగానే కలిసిమెలిసి ఉండేవి. దేనికి ఏ కష్టం వచ్చినా అన్నీ ఒకచోట కూర్చుని చర్చించుకునేవి, వాటి యొక్క కష్టాలను పోగొట్టుకునేవి. ఈ గొరిల్లాస్కి ఆహారంగా అడవికి కొద్ది దూరంలో పండ్ల చెట్లు అయితే ఉండేవి. అక్కడి నుంచి మగ గొరిల్లాస్ అన్నీ వెళ్ళి ఆ పండ్లను కోసి తీసుకొచ్చి వారి యొక్క ఫ్యామిలీస్కి అయితే అందజేసేవి. ఈ గొరిల్లాస్ అన్నీ ఇలాంటి ఆహారాల కోసం తన వెంట బుట్టలను తీసుకెళ్ళేవి. బుట్టలు తీసుకెళ్ళి కోసి బుట్టలలో వేసుకునేసి తిరిగి నడుచుకుంటూ ఆ బుట్టలను తల మీద పెట్టుకునేసి నడుచుకుంటూ తిరిగి వచ్చేవి. ఇలా వారి యొక్క జీవనశైలి అనేది ఇలా ఉండింది. అంతేకాక గొరిల్లాస్కి చెట్లు ఎక్కడం కూడా తెలుసు. అంటే పండ్ల కోసం చెట్లు ఎక్కి మరి పండ్లను కోసుకొచ్చి వారి యొక్క ఫ్యామిలీస్కి అయితే పంచిపెట్టేవి. ఇది ఫ్యామిలీస్ అంటే ఎంతమంది ఉంటే అంతమందికి పంచిపెట్టేది తీసుకొచ్చిన ఆహారాన్ని. ఒకటిగా అయితే తినవు, కలిసిమెలిసి తినేవి. వీటికి అడవిలో దాహం వేస్తే కొంత దూరంలో నది ఒకటి ప్రవహిస్తూ ఉండేది. ఆ నది కాలువలో నీరైతే ఎప్పుడూ ఉండేవి. వీటికి దాహం వేసినప్పుడు ఆ నీరును తాగి జీవించేవి. అంతేకాక గొరిల్లాస్కి ఎప్పుడైనా వర్షాలు పడితే కొండ గుహలలో తలదాచుకుంటూ జీవనాన్ని గడిపేది. అంటే అప్పుడు కూడా అన్నీ ఒకటిగా కలిసిమెలిసి ఆ కొండ గుహలలో అయితే తలదాచుకునేవి. ఇది ఇలా కొంతకాలం జరిగిన తర్వాత అడవి ఉన్నట్టుండి కొద్దిగా ఎండిపోసాగింది. గొరిల్లాస్ అన్నీ ఆలోచనలో పడ్డాయి. ఎందుకంటే ఆహారం కొరత ఏర్పడింది. అలాగే నీరు కొద్దిగా ఇంకిపోవడం అయితే జరిగింది. దానికి గొరిల్లాస్ అన్నీ చాలా కంగారు పడుతూ భయపడుతూ ఇంకెలా తాగడానికి నీరు తక్కువ అవుతుంది, ఉండటానికి ఆహారం తక్కువ అవుతుంది, మరి ఎలా ఎక్కడైనా వలస వెళదామా అని ఒకచోట మీటింగ్ లాగా పెట్టి గొరిల్లాస్ అన్నీ మాట్లాడుకుంటున్నాయి. అంటే అందరూ ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడుతుంటే ఆ గ్రూప్కి లీడర్ అనే అతను మాట్లాడుతూ వలస వెళ్ళడం కాదు, ఫ్యామిలీస్ని అన్నీ ఇక్కడే వదిలివేసి మనం వెళ్ళి ఆహారం ఎక్కడుందో చూసి తీసుకుని వస్తాం అని ఒక గొరిల్లా అయితే చెబుతుంది. కొన్నాళ్ళకి అడవి మొత్తం పూర్తిగా ఎండిపోతుంది. ఇంక చేసేదేమీ లేక మగ గొరిల్లాస్ అన్నీ బయలుదేరుతాయి. ఇలా నడుచుకుంటూ అడవిలో నడుచుకుంటూ కొంత దూరాలు అయితే ప్రయాణిస్తుంది. దానికి ఎక్కడ కానీ ఆహారం పండ్ల చెట్లు అయితే ఎక్కడ కనిపించదు. ఇక చేసేది లేక ఒక కొండ ఒకటి కనిపిస్తుంది. ఆ కొండపైకి వెళ్ళి చూస్తే ఎక్కడైనా లోతైన ప్రదేశాల్లో పండ్ల చెట్లు కనిపించచ్చేమో అని వెళ్తుంది. వెళ్ళి చూస్తే కొన్ని చోట్లయితే పండ్ల చెట్లు కనిపిస్తాయి వాటికి. అప్పుడు గొరిల్లాస్కి ఎక్కడ లేని ఆనందం వేస్తుంది. ఇదే మంచి ప్లేసు, ఆహారం దొరికే ప్లేసు. ఇక్కడి నుంచి మనం మన సంచులోకి నింపుకొని మన ఫ్యామిలీస్కి అయితే తీసుకెళ్దామని ఆ గొరిల్లాస్ అన్నీ తీసుకుని ఆ పండ్లన్నీ సంచుల్లో వేసుకొని నడక మొదలెడుతుంది. వెళ్తూ వారి యొక్క ఫ్యామిలీస్ని అయితే కలుసుకుంటుంది. అక్కడ వాళ్ళ కుటుంబాలకైతే ఆ పండ్లని అందిస్తుంది. ఆ పండ్లు మొత్తం చూడగానే వారి కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. ఇలా ఒక 2-3 రోజుల తర్వాత ఆ అడవిలోనే వారు ఉండే ప్రదేశంలోనే ఒక గట్టి వర్షం అయితే పడుతుంది. అది 2-3 రోజులైతే కంటిన్యూస్గా పడడం మొదలవుతుంది. అంతే,
వర్షం పడగానే అడవి యథావిధంగా మళ్ళీ పచ్చగా మారుతుంది. అక్కడ ఎండినటువంటి చెట్లన్నీ ఎగురించి పండ్లైతే కాయడం మొదలెడుతుంది. అలాగే నీరు కూడా ప్రవహించడం మొదలవుతుంది. గొరిల్లాస్ అన్నీ తలలు పైకెత్తి దేవుణ్ణి స్మరిస్తూ ఇక ఎప్పటికీ ఇలానే ఉండేలాగా చూడండి స్వామి, ఎప్పటికీ కరువు అనేది లేకుండా చేయండి మా ప్రాంతంలో అని గొరిల్లాస్ అన్నీ చేతులు జోడించి ఆకాశం వైపు చూస్తూ దేవుణ్ణి అయితే ప్రార్థిస్తుంది. అప్పటి నుంచి ఆ తరువాత అడవి వారుండే ప్రదేశం ఎప్పటికీ ఎండిపోలేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు వర్షాలను కురిపిస్తున్నాడు ఆ దేవుడు. బహుశా ఆ గొరిల్లాస్ యొక్క ప్రార్థన విని వర్షాలను ఎప్పుడూ కురిపిస్తూనే ఉన్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.